హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నాది ప్రాఫిట్ అయిపోయింది. ప్రాఫిట్ బుక్ చేస్తాను నేను. ఇవ్వండి 2700, ఇది ఒక 700, మొత్తం 3400 వస్తే 400 మళ్ళీ రిస్క్ చేద్దాం అనుకున్నాను, కానీ 1000 రిస్క్ అయిపోయింది. అందుకని క్లోజ్ చేశాను. నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి, నా ట్రేడ్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశాను ఏంటన్నది. ఓకే, నేను ఫస్ట్ కొన్ని సిఈ సైడ్ ఎంటర్ అయ్యాను. ఫస్ట్ సిఈ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ పిఈ సైడ్ ఎంటర్ అయ్యాను బ్యాంక్ నిఫ్టీలోని సెన్సెక్స్లో. తర్వాత సిఈ సైడ్ ఎంటర్ అయ్యాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎలా ఏంటన్నది చూడండి, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవ్వండి ఫస్ట్ క్యాండిల్ 915 క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని రిజెక్షన్ అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ బాడీలు ఏమో గ్రీన్ బాడీలు అస్సలు ఏర్పడతలేదు, బుల్లిష్ బాడీలు. అందుకని నేను వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది నా స్టాప్ లాస్. దీన్ని క్రాస్ అయిన వెంటనే మనం ఇక్కడ నా టార్గెట్, ఇక్కడ క్రాస్ అయిన వెంటనే ఇక్కడ టార్గెట్ బుక్ చేద్దాం అనుకున్నాను. క్రాస్ అయిపోయింది, ఇంత క్యాండిల్ ఏర్పడ్డది కదా, ఏమైనా కొంచెం డౌన్ అవుతుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ రివర్స్ అవడంలో ఇక్కడ నేను బుక్ చేశాను. యాక్చువల్ అయితే ఇది 3500 దాకా నాకు ప్రాఫిట్ వచ్చింది, కానీ ఏంటంటే 2700 బుక్ చేశాను. ఓకే, ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ట్రేడ్ క్లోజ్ చేశాను. ఓకే, సిఈ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ ఎలా హిట్ అయిందో చూడండి, నేను చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని ఇంత క్యాండిల్ ఏర్పడినా కానీ, ఇక్కడ పిన్ని బార్ ఏర్పడినా కానీ, దీన్ని హై బ్రేక్ అవ్వకుండా దీని లో బ్రేక్ అవ్వకుండా దీన్ని హై బ్రేక్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత మనం ఎంటర్ అవుదాం అనుకున్నాను. అది చిన్న స్కాల్ప్ చేద్దాం అనుకున్నాను, రిస్క్. ఈ ట్రేడ్ మనం ఇవ్వండి ఇక్కడ బ్రేక్ అయింది కదా, దీన్ని తీసుకున్నాను. ఇది క్రాస్ అయినట్టు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే వెళ్ళిపోద్దులే మనకి ధీమా ఉంది కదా అని వెంటనే ఎంటర్ అయిపోయాను. క్లోజ్ అయిపోయిన వెంటనే సడన్గా ఇలా ఇచ్చినప్పటికీ నేను నా రూల్స్ ప్రకారం ఇంకా మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది లేదు. ఇంకా నా రూల్ ఏంటి, ఇది క్రాస్ అయిన తర్వాత ఎంటర్ అవ్వాలి. నేను రూల్ బ్రేక్ చేసి ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇది నా స్టాప్ లాస్, పక్కా. నా ఎంట్రీ తప్పు, కానీ స్టాప్ లాస్ పక్కా మెయింటైన్ చేయాలి. నా ఎంట్రీ తప్పైనా కానీ స్టాప్ లాస్ పక్కా మెయింటైన్ చేయాలి. కాబట్టి నా స్టాప్ లాస్ని ఎప్పుడైతే ఇలా క్రాస్ అయిందో వెంటనే నా స్టాప్ లాస్ వచ్చేసాను. ఓకే, సెన్సెక్స్లో ఒకటి ప్రాఫిట్, ఒకటి స్టాప్ లాస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో పిఈ సైడ్ తీసుకున్నాను. సింపుల్గా ఏం లేదు, ఇవ్వ నుంచి మంచి క్యాండిల్ ఏర్పడ్డది కదా. ఓకే, దీనికి మంచి పిన్ బార్ ఏర్పడ్డది. ఓకే, దీన్ని క్రాస్ అయిన వెంటనే మనం ఎంటర్ అవుదాం. ఇది అయితే ఎంత ఉందో 1:1 తీసుకుందాం. ఎందుకంటే ఎంత డౌన్ అయిన తర్వాత కూడా మళ్ళీ డౌన్ అవ్వదు. మ్యాక్సిమం ఈ రేంజ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటుంది. ఈ రేంజ్కి వచ్చి లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి పక్కాగా మనం ఈ యొక్క చిన్న పాయింట్ని మనం రిస్క్ చేద్దామని సింపుల్గా ఇది క్రాస్ అయిన వెంటనే తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ అయ్యాను, ఎగ్జిట్ అయ్యాను. ఫ్రెండ్స్, ఇది నా ఎంట్రీ. ఓకే, ఇది నా స్టాప్ లాస్, ఇది నా టార్గెట్. సింపుల్గా అయిపోయింది, క్లోజ్ చేస్తాను. నా ట్రేడింగ్ ఈరోజు కథం అయిపోయింది. ఓకే, నేను ఇలాగే ట్రేడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క ట్రేడింగ్ ఐడియాస్ కూడా మీకు ప్రతిదీ షేర్ చేస్తుంటాను. నేను ఈ వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను. నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.